సందీప్ రెడ్డి వంగ ఈ పేరు ఈ మధ్యకాలంలో చాలా వినిపిస్తుంది. మంచో చెడో కానీ ఈ మనిషిని ఎవ్వరూ ఇగ్నోర్ చేయలేరు. సో ఈరోజు మనం సందీప్ రెడ్డి లైఫ్ స్టోరీ గురించి, అర్జున్ రెడ్డి ఇంకా యానిమల్ గురించి మాట్లాడుకుందాం. ఏ డైరెక్టర్తోని అయితే అందరూ హీరోస్ వర్క్ చేయాలి అనుకుంటారో, ఒకప్పుడు అదే డైరెక్టర్ ఒక సినిమా చేయడానికి తన ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. ఎన్ని నెగిటివ్ కామెంట్స్, రివ్యూస్ వచ్చినా కానీ తన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఎందుకంటే తనకంటూ ఒక జనర్ని క్రియేట్ చేసుకున్నాడు వంగ. వరంగల్లో పుట్టి సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకున్నా కానీ సందీప్ రెడ్డికి చిన్నప్పటి నుండి సినిమాలు అన్నా, చిరంజీవి అన్నా చాలా ఇష్టం. ఫిజియోథెరపీలో డిగ్రీ తీసుకున్న ఈ మనిషి కొన్ని డేస్ జాబ్ చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ నేర్చుకొని ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చాక ఒక సినిమా తీయడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. అన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ టైంకి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడంతో ఇంకో ప్రొడ్యూసర్ని వెతుక్కుంటూ డిప్రెస్డ్ ఫీల్ అయ్యాడంట వంగ. అప్పుడు పుట్టాడు అర్జున్ రెడ్డి. ఆ కోపం, ఆ బాధ అంతా ఫ్యూయల్ చేసుకొని రాశాడు అంట. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఏ ప్రొడ్యూసర్ కూడా క్యారెక్టర్ అసలు హీరోలాగా అనిపించట్లేదు అని రిజెక్ట్ చేశారంట. ఎందుకంటే మన సినిమాలలో హీరోని ఎప్పుడు పాజిటివ్ సైడ్లోనే చూపించడం అలవాటు. కానీ సందీప్ ఆ స్టీరియోటైప్ని బ్రేక్ చేయాలి అనుకున్నాడు. కానీ ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా లేకుండే. ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్లో చేంజెస్ చేయమని సజెషన్స్ విని విసుగు వచ్చి సందీప్ వాళ్ళ నాన్న ఇంకా అన్నని కన్విన్స్ చేశాడు. ప్రొడ్యూస్ చేయడానికి అప్పుడు వాళ్ళ తాత ఆస్తి 36 ఎకర్స్ అమ్మేసి 1.6 crores వస్తే ఆ మొత్తం మనీని సినిమాలో పెట్టేశారు అంట. ఆ బ్యానరే భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్లో 2 సినిమాసే వచ్చాయి ఇప్పటి వరకు. ఆ 2 సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి. పైసల లిమిటేషన్స్ ఉండడం వల్ల సందీప్ విజన్ అండ్ క్వాలిటీ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే. ఫైనల్లీ సినిమా రెడీ అయిపోయింది కానీ ప్రొడ్యూసర్ 3 hours 45 minutes మూవీకి స్క్రీన్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ రెడీ లేకుండే. ఇంకేముంది, మన సందీప్ ఇలా అన్నాడంట. ఆ తర్వాత 5.15 బడ్జెట్తోని తీసిన ఈ సినిమా 51 crores కలెక్ట్ చేసింది. పెట్టిన బడ్జెట్ కంటే 10 times ప్రాఫిట్తోని అందరికీ సందీప్ రెడ్డి వంగ అంటే ఏంటో చూపించాడు. ఆ తర్వాత ఇక పెద్ద ఆఫర్స్ వచ్చాయి మనోడికి. అందులో ఒకటి భూషణ్ కుమార్. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నాడు. ఇక సందీప్కు కూడా ఈసారి తన విజన్ చూపించడానికి పైసల కుదవలేదు. ఇక 2019లో కబీర్ సింగ్ రిలీజ్ అయింది. అది కూడా అంతో ఇంతో కాంట్రవర్సీ లేపింది బాలీవుడ్లో. అట్ ద సేమ్ టైం షాహిద్ కుమార్ కెరీర్ని, బాక్స్ ఆఫీస్ని టాప్లో పెట్టిన ఈ మూవీ 376 crores కలెక్షన్తోని ఆ ఇయర్ సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయ్యింది. సందీప్ తీసిన సినిమాకి ఎంత రచ్చ అయ్యింది అంటే లోక్సభ నుంచి స్టార్ట్ చేస్తే రాజ్యసభ వరకు వినిపించింది. కబీర్ సింగ్ లాంటి సినిమాలు బాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిందే లేదు. ఇన్ కేస్ చేసిన ఉన్న హీరో లాస్ట్కి కుక్క సౌస్ వచ్చేటోడే, ఎస్ఆర్కే చెప్పినట్టు. కబీర్ సింగ్ రిలీజ్ తర్వాత అయితే చక్కెర చుట్టూ చీమలు చేరినట్టు చేరారు అందరూ సందీప్ రెడ్డి వెనకాల. చాలామంది క్రిటిక్స్ ఇంకా ఫిలిం మేకర్స్ ఈ మూవీని మిసోజనిస్టిక్ అని, డార్క్ అని ఎన్నో మాటలు అన్నారు. కానీ సందీప్ రెడ్డికి అవేమీ ఎఫెక్ట్ కాలేదు. ఇంకా మీడియాలోకి వచ్చి తన ఐడియాలజీని క్లారిఫై చేసుకుంటూ వచ్చాడు. మీకు సందీప్ రెడ్డి వంగ ఐడియాలజీ మీద ఏం ఒపీనియన్ ఉందో కామెంట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ 4 years తర్వాత వచ్చింది యానిమల్. ఇక ఈ మూవీ క్రేజ్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కానీ వంగకి అయితే ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ని క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. ఈ సినిమాతోని బాలీవుడ్లో రణబీర్ కపూర్ స్టార్ రేస్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేశాడు. బాబీ డియోల్కి లెజెండరీ కంబ్యాక్ అయింది. రష్మిక యాక్టింగ్ ఆడియన్స్ నుంచి ప్రైజెస్ వచ్చాయి. ఇట్లా యాక్టర్స్ లెవెల్ పెంచాలి అనే కంకణం కట్టుకున్నాడు. ఇట్లా యాక్టర్స్ అందరూ సాటిస్ఫై అయినా కానీ క్రిటిక్స్ అయితే సందీప్ని వదలట్లేదు. ఈ సినిమా గురించి చాలామందికి నెగిటివ్గా అనిపించింది. అందులో ఫస్ట్ జావేద్ అఖ్తర్. ఈయనకి రణబీర్ ఇంకా దీప్తి మధ్యలో వచ్చే షో సీన్ నచ్చలేదంట. అవును, కొంచెం ఆడ్గానే ఉండే. ఈ సీన్ గురించి ఒప్పుకుందాం. కానీ షాహిద్ అఖ్తర్ మిర్జాపూర్ ప్రొడ్యూస్ చేసినప్పుడైతే ఏం మాట్లాడలేదు జావేద్ గారు. నెక్స్ట్ అమీర్ ఖాన్ ఎక్స్ వైఫ్ కిరణ్కి ఈ మూవీలో హీరో మిసోజనిస్టిక్ అని అన్నందుకు రిప్లైగా సందీప్ మిసోజని అసలు ఈ మిసోజని అంటే ఏంటిది అని చూస్తున్నారా? ఒక మేల్ ఇంకో ఫీమేల్ థాట్ ప్రాసెస్ ఆర్ ఐడియాలజీని హేట్ చేయడం, ఫీమేల్స్ని బ్యాడ్గా ట్రీట్ చేయడం మిసోజని. 2017లో హిట్ అయిన అర్జున్ రెడ్డి పేరు తన కొడుకుకు పెట్టాడు. ఇది చాలు సందీప్ రెడ్డికి తన వర్క్ అంటే ఎంత ఇష్టమో తెలుసుకోవడానికి. ఒక మనిషి తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పనిచేస్తే సక్సెస్ఫుల్ అవడం పక్కా అని ప్రూవ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. 6 years బ్యాక్ అసలు సందీప్ రెడ్డి వంగ అంటే ఎవ్వరికీ తెలీదు.
కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి సినిమాల కోసం సందీప్తోని వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ సందీప్ రెడ్డి తన మూవీస్ని మార్కెట్ చేసుకునే పద్ధతి. సందీప్ రెడ్డికి తన ఆడియన్స్ ఎంత డైవర్స్ అనేది ఒక క్లారిటీ ఉంది. సో నెక్స్ట్ ఫిలిం స్టార్ట్ చేసే 1 or 2 years ముందు నుంచే ఆ సినిమా మీద హైప్ పెంచుతాడు సందీప్. ఇలానే కబీర్ సింగ్ తర్వాత యానిమల్ గురించి చెప్పాడు. దాని రిజల్ట్ మనకి తెలిసిందే. అదే ఫార్ములా ఇప్పుడు స్పిరిట్లో కూడా అప్లై చేస్తున్నాడు. చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటాయో. మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ A-rated మూవీ దట్ హ్యాస్ కలెక్టెడ్ 917 crore. యానిమల్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ చూసైతే థియేటర్స్లో జనాలు బట్టలు చింపుకున్నారు. ఏడ చూసినా యానిమల్ పార్క్ జల్దీ రిలీజ్ అవ్వాలి అనే టాకే నడుస్తుంది. యానిమల్ పార్క్ కూడా యానిమల్ కంటే డార్క్గా ఉంటుంది అనే చెప్పాడు. అసలు ఈ మనిషి ఏం చేద్దాం అనుకుంటున్నాడో తనకి తప్ప ఎవ్వరికీ అర్థం కాదేమో. సందీప్ సినిమా సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అర్జున్ రెడ్డి మధురం తర్వాత మా బ్యాచ్లో చాలామంది ఫేవరెట్ సాంగ్ ఎవరెవరో సాంగ్. సందీప్ మూవీ సాంగ్సే మూవీని ప్రమోట్ చేసుకుంటాయి. యానిమల్ రిలీజ్ టైంలో కూడా ఎక్కడ చూసినా యానిమల్ సాంగ్సే ఉండే. కరెంట్ టైంలో ఒక మూవీలో సోషల్ మీడియా ఆల్గరిథంలో ఫిట్ అయ్యే సాంగ్ ఒకటి ఉన్నా చాలు, ఆ మూవీ మార్కెటింగ్ సగం అయిపోయినట్టే. సందీప్ రెడ్డి వంగ ఫిలిం పాపులర్ కావడానికి మెయిన్ రీజన్ ఆ మూవీలోని క్యారెక్టర్స్. ఎందుకంటే జనాలు ఆ క్యారెక్టర్స్తోని రిలేట్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. మీకు గుర్తు ఉండే ఉంటుంది, అర్జున్ రెడ్డి వచ్చిన టైంలో చాలామంది బ్రేకప్స్లో ఉండే. ఆ మూవీ సాంగ్స్ పెట్టుకొని మందు తాగుతూ తెగ ఫీల్ అయిపోయేవాళ్ళు. ఇక బుల్లెట్ గురించి మాట్లాడడం వేస్ట్, ఎందుకంటే బుల్లెట్కి ఉన్న క్రేజ్ అలాంటిది. జనాల రిలేటబిలిటీ ఫ్యాక్ట్ మెయిన్లీ సందీప్ రెడ్డి వంగ సినిమాలతోనే వేరే లెవెల్లో గుర్తుంటుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యానిమల్లో రణబీర్ వాళ్ళ అక్కని సీనియర్స్ ఏడిపిస్తే రణబీర్ గన్ తీసుకొని వెళ్తాడు. గట్టిగా మాట్లాడితే ఎవరి అక్కని టీచ్ చేసినా సరే ప్రతి అబ్బాయి మైండ్లో అదే రియాక్షన్ ఉంటుంది. కానీ సొసైటీ సిస్టమ్ వల్ల ఆగిపోతారు. ఇలాంటి సీన్స్ని సందీప్ చాలా ఆలోచించి రాస్తాడు. సందీప్కి బాగా తెలుసు ఆడియన్స్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతారు. ఇట్లా జనాలతో ఎమోషనల్ హిట్ చేపియాలి అని అదే యానిమల్ క్లైమాక్స్లో చేశాడు. ఫాదర్ ఇంకా సన్ మధ్యలో ఉండే సీన్స్ చూసి అందరూ వీడేంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ తర్వాత రణబీర్ సన్ మధ్యలో సీన్స్ పెట్టి అందరినీ ఏడిపించాడు. ఈ సీన్ ఎంత ఫేమస్ అయిపోయింది అంటే రణబీర్ ఇంకా సందీప్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయమని జనాలు డిమాండ్ చేశారు. ఇది మనకి డైరెక్టర్ విజువలైజేషన్ పవర్ ఇట్లా ఉంటుంది అని చూపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమాని సూపర్ హిట్ చేయడానికి ఒక యాక్టర్ యాక్టింగ్ కంటే డైరెక్టర్ విజనే ఇంపార్టెంట్. ఇక సందీప్ రెడ్డి వంగ కావాలి అని కూడా వైలెన్స్ ని అవాయిడ్ చేయలేదు. Violence likes me. సందీప్ అప్కమింగ్ ఫిలిమ్స్ కి ఉన్న హైప్ గురించి మనం సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే ఫిలిం స్పిరిట్ గురించి కొన్ని అప్డేట్స్ కూడా వచ్చిన ఆ వీడియో లింక్ బయోలో ఉంది. చూద్దాం ఈసారి వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో. అల్లు అర్జున్ అండ్ సందీప్ రెడ్డి వంగ ఫిలిం గురించి కూడా బజ్ ఉంది, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఏం లేవు. చూద్దాం పుష్ప ఇంకా సందీప్ కాంబో ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోలు ఊరికే రావు.